హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర టైం లేదో ఆకలిస్తుంది, తొందరగా ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిందామా అని అంటే ఇదే రెడీమేడ్గా ఉప్మా మిక్స్ ఉందంటే ఇంకేముంది, జస్ట్ వేడి నీళ్ళు కలిపేయడమే. మరి అంత సులువైనది ఉప్మా మిక్స్ మనం ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేను 2 kgs ఉప్మా సూజీ వేయిస్తున్నాను. మళ్ళీ 8 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. 15 గ్రాముల జీడిపప్పులు కూడా దోరగా వేయించి పక్కన పెడుతున్నాం. ఇంకా 2 కిలోలు కాబట్టి నేను ఇందాక వేసిన 8 టేబుల్ స్పూన్ నేతిలోనే 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ మినపప్పు, 4 టేబుల్ స్పూన్ శనగపప్పు వేగిస్తున్నాను. అయిపోయింది. ఇంకా 10 లేదా 15 పచ్చిమిరపకాయలు కారం బట్టి చూసుకోవాలి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, లేదా అల్లం ముక్కలుగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఆ పైన కరివేపాకు, ఇంకా నిమ్మ ఉప్పు కూడా ఉంటే బాగుంటుంది. నేను 1/2 టీ స్పూన్ నిమ్మ ఉప్పుని దంచేసి పౌడర్ చేశాను. ఇంకా పోపులోకి ఇందాక వేయించుకున్న ఉప్మా సూజీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సాల్ట్ తగినంత ఉప్పు వేసి అది కూడా బాగా మిక్స్ చేస్తాను. నిమ్మ ఉప్పు వేస్తున్నాను, అది వేస్తే ఏంటంటే కొంచెం నిలువ ఉండడానికి బాగుంటుంది, 3 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. లేదా నిమ్మ ఉప్పు వేయలేదు అని అంటే అప్పటికప్పుడు మనం నిమ్మకాయ పిండుకుంటే చాలు. ఆ పైన వేయించుకున్న జీడిపప్పు మిక్స్ చేసేస్తున్నా. అయిపోయింది. రెడీమేడ్ ఉప్మా మిక్స్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకునే రెడీమేడ్ ఉప్మా మిక్స్ నుంచి 1 కప్ ఉప్మాకి 2.5 వాటర్ కావాలి. సో స్టవ్ మీద వాటర్ బాయిలింగ్కి పెట్టి 1 కప్ రెడీమేడ్ ఉప్మా మిక్స్ వేసి 1 మినిట్ సిమ్లో పెడితే చాలు, ఉప్మా రెడీ. పైన కొత్తిమీర, నెయ్యి వేస్తే చాలు. కావాలంటే ఈ వీడియోలోనే చూడండి. నేను 1 గ్లాస్ ఉప్మా మిక్స్ తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో 2.5 గ్లాసులు వాటర్ బాయిల్కి పెట్టాను. బాయిల్ అవ్వగానే ఉప్మా మిక్స్ వేసేసాను. జస్ట్ 1 మినిట్లో ఉప్మా రెడీ అయిపోయింది. దాని మీద కొత్తిమీర, నెయ్యి వేసాను. నా రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.